సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు లదాఖ్ డే 7 వీడియో మనాలిలో అవుతున్నాం అనమాట మేము. సో ఒక్కసారి మా రూమ్ నుంచి వ్యూ చూడండి. అబ్బా మొత్తం స్ట్రీట్ చూస్తారు కదా, మాల్ రోడ్ ఇక్కడ నుంచి ఒక 200 మీటర్సే. సో మస్తు ఉంది ఇక్కడికి వ్యూ. సాయంత్రం ఒక షార్ట్ వీడియో అయితే పెట్టచ్చు మనం. మస్తు వ్యూ అవుతుంది ఇక్కడ నుంచి. సో అక్కడ చూస్తారు కదా ఎట్లున్నాయి క్లౌడ్స్. సో సూపర్ ఉంది గాయస్. మాకైతే మస్తు స్టే అయితే తీసుకున్నాం. పొద్దున్న ఇప్పుడు లేచి మేము పరోటా చాయ్ ఇవన్నీ తాగేసినాము. సో ఇప్పుడు ఒక్కటే బ్యాగ్ తీసుకొని మేమైతే ఈరోజు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఇక్కడ హిడింబా దేవి టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత వశిష్ఠ టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత అట్లనే మీదికి పోతే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది, జోగిని వాటర్ ఫాల్స్ అని. ఇవన్నీ మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి దీని తర్వాత లదాఖ్ రైడ్లో కూడా మంచి వీడియోలు తీయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే లదాఖ్ రైడ్ తర్వాత కూడా ఇంకొక పెద్ద రైడ్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్. సో గైస్ అవుట్ఫిట్ చెక్అవుట్ అవుట్ఫిట్. ఒక్క నిమిషము అద్దాలు అయితే పెట్టుకుందాం, మస్తు ఉంటుంది. సో గైస్ చూసుకోండి అవుట్ఫిట్ చెక్అవుట్ అవుట్ఫిట్. సో ఎట్లుంది ఒకసారి కామెంట్ అయితే వేయండి అవుట్ఫిట్. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, లెట్స్ గో. డైరెక్ట్ ఇప్పుడు హిడింబా దేవి టెంపుల్. ఇక్కడ నుంచి హిడింబా దేవి టెంపుల్ ఒక 100 ఉంది, 100 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడనే ఉంది. నిన్న మేము వచ్చేటప్పుడు కూడా చూసిండే మేము. ఇది ఏంది అనుకుంటే అది హిడింబా దేవి టెంపులే. సో వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు హెల్మెట్ అయితే ఏం వేసుకోవట్లేదు, పక్కకే ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం హెల్మెట్ లేకుండా వెళ్తున్నాం. సో అయినా అని కూడా పోలీసు వాళ్ళు ఉంటారేమో హెల్మెట్ దేవాలి. తేపో పోయి హెల్మెట్ తేపో. సో హెల్మెట్ వేసుకుందాం, కానీ మోటో బ్లాగ్ అయితే ఇప్పుడు కాదు. సో కెమెరా అయితే గోప్రో దీంట్లో ఉంది, యాక్షన్ కెమెరా. సో రోజు మొత్తము మనాలి కవర్ చేస్తాం, కానీ మోటో బ్లాగ్ అయితే కాదు. మోటో బ్లాగ్ రేపు అయితే వస్తుంది అనమాట. స్మితి వ్యాలీ అయితే వెళ్తున్నాం. సో మస్తు ఉంటుంది అది. సో రేపటి నుంచి వచ్చే వీడియోస్ జబర్దస్త్ ఉంటాయి. మేమైతే ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. సో హిడింబా దేవి టెంపుల్ వెంకాల నుంచి వచ్చినాం మేము. సో అక్కడైతే బండి పార్క్ చేసినాము. సో ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ పోతే హిడింబా దేవి టెంపుల్ అయితే లోపల ఇక్కడైతే వస్తుంది అనమాట. సో దీనికి చాలా ఒక పెద్ద స్టోరీ ఉంది, అది మేము అక్కడ చూపించుకుంటా చెప్తా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. సో ఎంట్రన్స్ అయితే అక్కడ కింది నుంచి ఇట్లా వస్తారు. నార్మల్గా మనం ఏంటంటే ఇట్లా వెంకాల నుంచి వచ్చినాం మనము. సో ఇది టెంపుల్. మనం లోపలికి వెళ్ళడం ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళాలి. సో ఇప్పుడు ఏదో అవుతుంది, అచ్చా పెళ్ళి అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ అయితే పెళ్ళి కూడా చేసుకుంటున్నారు ఈ టెంపుల్ దగ్గర. సో లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళిపోయి ఇట్లా లోపలికి వెళ్ళాలి, ఇట్లా నుంచి వెళ్ళి. సో మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుందాం. కానీ మీరు ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. సాక్షి మొత్తం గ్రీనరీ. సీజన్లో వస్తే మొత్తం స్నోనే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే మాది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా మొక్కుకొని అయితే బయటకు వచ్చినాం మేము. సో ఇప్పుడైతే బ్రో చెప్తాడు దాని గురించి. చెప్పు బ్రో. నేను చెప్పాలా? మళ్ళీ ఇవ్వాలి, చెప్పు బ్రో. ఇక్కడైతే హిడంబి టెంపుల్ ఉంది. హిడంబి అంటే మనకు తెలుసు, హిడంబి మన భీముని వైఫ్. సో అప్పటి మహాభారతం ఆ మూమెంట్లో యాక్చువల్గా ఇది టెంపుల్ అనేది అప్పటికే స్టార్ట్ అయింది. సో వీళ్ళు యాక్చువల్గా మంచి వర్షిప్గా బిలీవ్ చేసి ఈమెనైతే దైవంగా కొలుస్తున్నారు. మరి ఇక్కడైతే సినారియో చాలా బాగుంది బ్రో. ఈ ఫారెస్ట్ మధ్యలో హిడింబా టెంపుల్ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. సో మీరు కూడా ఎప్పుడైనా మనాలి వస్తే తప్పకుండా మిస్ చేయకుండా హిడింబా టెంపుల్ అయితే విజిట్ అవ్వండి. అంటే ఎప్పటి నుంచి ఉంది టెంపుల్? అప్పుడు మహాభారతం టైం నుంచి ఉంది కదా. ఆ మహాభారతం పీరియడ్ కంప్లీట్ అయిపోయాక తను హిడింబా మేబీ ఇక్కడే వెలిసినట్టు వాళ్ళు బిలీవ్ చేసి ఇక్కడ టెంపుల్ పెట్టుకొని కొలవడం అనేది అయితే జరిగింది. ఇప్పుడైతే మేము వశిష్ఠ టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట. వశిష్ఠ టెంపుల్ అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళాలి. సో వెళ్దాం. సో గాయస్ ఇదిగోండి, మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి అయితే వచ్చేసినాము. మనమైతే ఇప్పుడు హిడింబా దేవి టెంపుల్ నుంచి వశిష్ఠ టెంపుల్ వెళ్తున్నాం. బ్రో ఇటు నుంచి లెఫ్టా రైటా? రైటా? सर वशिष्ठ टेम्पल ऐसे जाना ना? जाओ क्रॉस करके लेफ्ट जाना है। ओके थैंक यू सर.
రేపు మనం వచ్చేసి ఇక్కడ నుంచి మనాలి మొత్తం కవర్ చేసుకున్న తర్వాత స్మితి వ్యాలీ అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము కరెక్ట్గా ప్లాన్ వేయలేము గాయస్. మేము అటు నుంచి షిమ్లా నుంచి చేసుకుంటూ వస్తే అయిపోతుండే మాది ప్లాన్. షిమ్లా నుంచి మేము అటు నుంచి వస్తే మాది అయిపోతుండే, కానీ మేము డైరెక్ట్ మనాలి వచ్చేసినాం. అది ప్రాబ్లం అయిపోయింది మాకు. రేపటి బ్లాగ్ అయితే నేను కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా, ఫుల్ రేపటి బ్లాగ్ కోసం. ఇదిగోండి మనం ఇప్పుడైతే వశిష్ఠ టెంపుల్కి అయితే ఇట్లా పైకి అయితే వెళ్ళాలి, మనం మొత్తం పైకి ఎక్కాలి. లాస్ట్ ఇయర్ అయితే రోడ్ లేకుండా ఇప్పటిదాకానే రోడ్ వేసిర్రు, నన్ను అక్కడ కింద కూడా రోడ్ వేస్తుర్రు చూస్తున్నాను నేను. మంచిగా డెవలప్ చేస్తారు కాసి, ఇది మంచిగా పైకి వెళ్ళడానికి రూట్ అయితే ఉంది ఇది వశిష్ఠ టెంపుల్ది. సో లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అది కూడా నేను వ్లాగ్స్ అయితే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ మొత్తం ఇంత మీదికి నడిచినాం మేము. యాక్చువల్లీ ఇంత మీదికి ఇది ఇప్పుడు చూస్తారు కదా రోడ్ ఎట్లా వేసారో, ఇంత మీదికి మేము నడిచినాం. ఇప్పుడు ఇదంతా ఈ రోడ్ అంతా నడిచినాం మేము. ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఇప్పుడు క్లోజ్ ఎందుకు ఉందో ఏమో, సీజన్ కాదేమో, సీజన్ కాదనుకుంటా అందుకే క్లోజ్ ఉంది. ఇదంతా రోడ్ నడిచినాం మేము, కింది నుంచి రోడ్ నుంచి మీద దాకా నడిచినాం మేము లాస్ట్ ఇయర్. కానీ ఇంత మీదికి నడిచినాం అంటేనే మేము అప్పుడు నమ్మపు దిగాలి. రోడ్స్ అయితే మంచిగా చేస్తున్నారు ఇక్కడ. రోడ్స్ మెయిన్ మనకి రోడ్లు బాగుంటేనే మనం బండి నడపచ్చు గాయస్. కానీ ఎవరైతే ముందు వచ్చిరో ఒక 5 years కింద, వాళ్ళు అసలు ఎంత అడ్వెంచరైజ్ చేసిరో, వాళ్ళకి ఎంత మజా వచ్చిందో అదే ఆలోచిస్తేనే ఒక రేంజ్ ఉంది. ఇప్పుడు కూడా మనం రేపు స్మితి పోతున్నాం కదా, ఆ రోడ్ కూడా నాకు తెలిసి మంచిగానే ఉంటుంది అనుకుంటా. చూద్దాం, నాకు కూడా అంత తెలియదు, రేపు చూద్దాం మనం అక్కడ వెళ్ళిన తర్వాత. స్కూల్ కడుతున్నారా ఇక్కడ, డెవలప్ చేస్తున్నట్టు. వచ్చేసినాం ఈయనే అనుకుంటా, నాకు తెలిసి వచ్చేసినాం వశిష్ఠ టెంపుల్. మనం చాలా పైకి వచ్చేసినాం ఇప్పటికి. ఇక్కడ మీకు ఏంటంటే ఫారెనర్స్ చాలా వస్తారు, ఎందుకంటే పైన మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తాం, కొంచెం పైకి ట్రెక్కింగ్ చేయాలి. అక్కడ వెళ్తే పైనకి వెళ్తే ఏంటంటే మీకు వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తారనమాట చాలామంది. ఇదంతా ఏంది, ఇది పెయింటింగ్స్ ఆర్ట్. కానీ ఇక్కడ అప్పుడు మనం సీజన్ టైంలో వస్తే ఫుల్ చలి పెడుతుంది మనకి. బైకర్స్ అందరు హిమాలయాల మీదనే వస్తారు. వచ్చేసినాం మనం. अंकल बाइक किधर लगाना अंकल? बाइक पार्क. अच्छा पार्किंग. యాక్చువల్లీ ఇక్కడనే ఉంది టెంపుల్. బ్రో దిగు 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 దిగు, వెంకాల గుంజు. किधर? उतना ऊपर नहीं जा सकता ना गाड़ी, उतना ऊपर नहीं जा सकता गाड़ी, इतना ऊपर नहीं जा सकता गाड़ी. फिर से नीचे इधर नहीं लगा सकते, इधर बाद में निकलवा दूंगी किसी से. पार्किंग है ये सामने लगा दो, 40 रुपये है. यहाँ पार्क कर दो. आगे नहीं है, नीचे 50 रुपये पार्किंग है, यहाँ 40 रुपये. नहीं इधर किधर की नहीं, इधर ही लगा सकते हैं. नहीं वो आप सामने तो है. पहाड़ मनाली में आके इतना नहीं किया तो फिर कुछ भी नहीं किया. जाओ स्पीड में जाओ. వశిష్ఠ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇట్లా డోర్ నుంచి లోపల వెళ్తే వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం లోపలికి. దా బ్రో
మనకి ఇక్కడనే అయితే వశిష్ఠ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక వాటర్ రేస్ వస్తాయి అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇవన్నీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఒక వాటర్ రేస్ ఉంటాయి. ఇక్కడ అందరూ స్నానము సో అన్నీ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి 365 days స్నోలోనే ఏమైనా ఉందని ఇక్కడ వచ్చేసి మీకు వేడి వేడి వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ వేడిగా ఉంటాయి ఫుల్. అక్కడ వశిష్ఠ టెంపుల్ ఉంది, ఇక్కడ శ్రీరామ్ టెంపుల్ ఉంది. సో ఇక్కడ వశిష్ఠ టెంపుల్ ఏంటంటే చెప్పు బ్రో. ఇక్కడైతే మనం ఫస్ట్ లార్డ్ శ్రీరామ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో దీని స్పెషాలిటీ ఏమంటే అంటే ఇక్కడ ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే శ్రీరాముని యొక్క గురువు టీచర్ ఇక్కడ మెడిటేషన్ అనేది చేశాడు. తపస్సు చేయడం వల్ల చేస్తూ ఉండేవాడు. సో వన్స్ రాముడు రావణ్ణి ఉపసంహరించిన తర్వాత కిల్ చేసిన తర్వాత సో అతను రావణుడు అనేవాడు బ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళని యాక్చువల్గా మనం ఇప్పటికి కూడా కొంచెం రెస్పెక్ట్గా చూస్తాం కదా. సో అప్పట్లో ఒక బ్రాహ్మణుని చంపాడు అనే ముద్ర ఉండడం వల్ల సో దానికోసం అది కూడా తప్పే కాబట్టి ఒకసారి వశిష్ఠ దగ్గరకు వచ్చి సో ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడని పురాణాల్లో అయితే చెప్పబడింది. సో అది యాక్చువల్గా ఎక్కడి శ్రీలంక ఎక్కడి మనాలి సో ఇంత ఎలా గాడ్ అనేది అందుకే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మెడిటేట్ చేస్తున్న వశిష్ఠ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు శ్రీరాముడు. సో అందువల్ల ఇక్కడ మనం శ్రీరామ టెంపుల్ కూడా చూడవచ్చు ఆయన పేరు మీద అంతే. సో ఇదంతా మేము ChatGPT నుండి చూసినాము. సో ఏమైనా తప్పు చెప్తే మీరు మాకేం తెలియదు, మేము ChatGPTలో అయితే చూసినాము. ఏమైనా తప్పు చెప్తే మాకు సంబంధం లేదు. ChatGPTలో అది ఏమైతే చెప్పిందో మేము అదే చెప్తున్నాము. అంతే కదా బ్రో. ChatGPTలో అయితే అదే ఉంది, నిజంగా కూడా అదే అయింది. గూగుల్ ఏదైతే చెప్తుందో మేము అది చెప్పినాం అంతే. ఇంకోటి వశిష్ఠ టెంపుల్ హాట్ వాటర్ ఉంది, హాట్ వాటర్ చూపించిన ఇప్పటిదాకా. యాక్చువల్గా అది దాని స్పెషాలిటీ ఏమంటే అది చాలా హోలీ వాటర్ అని చెప్తారు. ఇప్పుడు కూడా ఎలాంటి టైంలో ఎనీ టైం వచ్చినా కూడా నువ్వు ఆ వాటర్ హీట్గా ఉంటాయి. సో ఏమన్నా స్కిన్ డిజీజెస్ సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం క్యూర్ అవుతాయి అన్నట్టు మెత్త అయితే ఉంది. సో అందువల్ల సో ఎప్పుడన్నా దానివల్ల మోస్ట్ ఆఫ్ ది ట్రావెల్స్ విజిట్ చేస్తూ ఉంటారు. హాట్ వాటర్ వల్ల చాలా మంది అయితే వస్తారు. దానికోసమే మేము కూడా ఇప్పుడు దానికి చూసాం. యాక్చువల్గా ఫారెనర్స్ కూడా లోపల ఉండే. ఇప్పటిదాకా మీరు చూపించిన వీడియో చేసినప్పుడు ఫారెనర్స్ ఉన్నారు. పైన వాటర్ ఫాల్స్ కూడా ఇప్పుడు మేము జోగిని వాటర్ ఫాల్స్ అంటే ఇటు నుంచి ఇట్లా స్ట్రైట్ పైకి పోతే సో అట్లా కొండల మధ్యలో ఇప్పుడు ఆ కొండ మధ్యలో ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. పైన మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పైన కూల్ వాటర్ వస్తాయి బ్రో. పైన నువ్వు మరి చేస్తావా బ్రో? పైన నువ్వు వాటర్ ఫాల్స్లో తెలుసా ఐస్ వాటర్ ఉంటాయి, చేతి కూడా పెట్టలేవు. సో లెట్స్ గో. ఇట్లా ముందు నుంచి ఇట్లా లోపలికి గల్లీల నుంచి ఇట్లా ట్రక్ చేయాలి. ఇప్పుడు కిందికి ఉంది కానీ పైకి వెళ్ళాలి మనం. మొత్తం పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. సో వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చినాను, నాకు ఫుల్ ఎంజాయ్ చేసింది అంతే వాటర్ ఫాల్సే. సో అక్కడ స్ట్రీట్ పీపుల్ చూస్తున్నారు కదా. సో వీళ్ళైతే అట్లా తీసుకొని వస్తారు గడ్డి లేకపోతే అది ఏందో తెలియదు కానీ అట్లా ఇప్పటికీ చాలామందిని చూసిన నేను. ఇట్లా వెళ్తూ ఉండాలి లోపల. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకేంటంటే ట్రెక్కింగ్ అనేది వస్తుంది. ఇట్లా కొంచెం జంగల్ లాగా వస్తుంది, అడవిలాగా. దాని లోపలికి వెళ్ళి పైకి అయితే వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్లుందో. ఇప్పుడు మొత్తం ఇది అడవి. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి ఇప్పుడు కిందకి వెళ్ళాలి. కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ వాటర్ అయితే పైన నుంచి వస్తున్నాయి. మస్తు కూల్ ఉంటాయి. లాస్ట్ టైం నన్ను వచ్చినప్పుడు అయితే ఫుల్ ఐస్ వాటర్ ఎట్లుంటాయి దానికి 10 times ఎక్కువ కూల్ ఉండేది ఇది. సో చేతి కూడా పెడితే చేతులు కూడా ఇట్లా గడ్డ అంటే నొప్పి అయితే చేతులు. నాకైతే లాస్ట్ టైం కొంతమంది ఉంటారు ఇక్కడ సిటీ వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ ఈ ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు డైలీ ఇక్కడనే ఉంటారు. వాళ్ళకైతే అలవాటు. మనకు అంత అలవాటు లేదు కాబట్టి మనం అక్కడ పెట్టేసినాం అనుకో మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్లా ఎక్కాలి. సో ఇట్లా మధ్యలో ఇట్లా షాప్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా తినాలనుకున్నా మధ్యలో తినచ్చు. వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా ట్రెక్కింగ్ అయితే చేయాలి మీరు చాలా పైన దాకా. ఇట్లా లోపలికి వెళ్తూ ఉండాలి. 3 నుంచి 4 kilometers వరకు నడవాలి మీరు, అప్పుడైతే పైకి వెళ్ళొచ్చు. సో గాయ్స్ ఫైనల్లీ ఇగోండి మీకు చూపిస్తున్న వాటర్ ఫాల్స్ అయితే చాలా మీద నుంచి అయితే ఇక్కడ కింది వరకు అయితే వస్తాయి. ఇట్లా చాలా మంది నడుస్తున్నారు, కనిపిస్తున్నారా మీకు ఎవరన్నా అక్కడ?
ఆగండి జూమ్ చేద్దాం. ఏడన్నా వస్తారు ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుందా? అంత దూరం వాలిపోవడం వల్ల అంత పోకపోయినా సరే ఇక్కడ కింద చాలా మీదగా అవుతుంది. అమ్మ అంత దూరం మనం వెళ్ళలేము అనుకుంటా. ఈడ దాకా కూడా పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ దాటుకుంటూ పోవాలి మనం, ఒక్కొక్క పాయింట్ దాటుకుంటూ పోవాలి. చూడాలి ఇప్పుడు అంత దూరం. ఒకవేళ టైం ఉంటే పోతాం, ఒకవేళ మాకు అయితే పోతాం. టైం ఉన్నా లేకపోయినా మనతో కూడా కావాలి కదా. సో ఒక్కసారి గ్రీనరీ చూడండి మీరు ఎట్లుంది. అబ్బా సూపర్ ఉంది వ్యూ చూడండి మీరు. అసలు కింద అయితే వాటర్ ఫాల్స్, ఇక్కడ ఆ పైన నుంచి వాటర్ కిందికి వస్తాయి గాయస్. అసలు మీరు చెప్పొద్దు కానీ అసలు నీళ్ళు ఎంత ఆనం చల్లగా ఉంటాయి అంటే ఫుల్ చల్లగా ఉంటాయి. ఐస్ కంటే డేంజర్ అయ్యి. సో గాయస్ ఫైనల్లీ మనం వచ్చేసినాం వాటర్ ఫాల్స్కి. సో ఒక్కసారి వ్యూ చూడండి మీరు. అబ్బా ఏం వ్యూ ఉంది గాయస్ అసలు. అబ్బా లాస్ట్ టైం ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వచ్చిండే గాయస్. సో ఇంకా మీదికి వెళ్ళొచ్చు మనం, ఇంకా పైనకి వెళ్ళొచ్చు. కానీ మనకి చాలా 2 hours అవుతుంది పైనకి వెళ్ళాలి. 1.5 నుంచి 2 hours అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఇవ్వండి ఇప్పుడైతే ఫోటోలు లేని అన్నా తీసుకోవచ్చు. సో ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్లో నేను కూడా పోస్ట్ చేస్తా. సో మస్తు అనిపిస్తుంది కదా లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం జనాలు కూడా, అంటే టైం అయిపోయింది కదా 3 అవుతుంది ఇప్పుడు టైము, అందుకే తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మనం ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. సో వ్యూ అయితే జబర్దస్త్ ఉంది కదా, మాకు మస్తు మజా వస్తుంది. వ్యూ చూస్తారు కదా, అబ్బా వాటర్ ఫాల్స్ కూడా చేస్తారు కదా. ఇవ్వండి బాబా మొత్తం బాహుబలి సాంగ్ వేసుకోవచ్చు దీనికి. వాటర్ అంటే ఎక్కువ చల్లగా లేవు. లాస్ట్ ఇయర్ ఎంతైతే చల్లగా ఉన్నాయో అంత చల్లగా లేవు, కానీ కాలు పెట్టచ్చు కొద్దిసేపు అయితే. అబ్బా లాస్ట్ ఇయర్ అయితే నా వీడియోకి చూస్తే నవ్వుతారు కాదు అసలు. లాస్ట్ ఇయర్ వీడియో చూస్తే ఇలా కాలు పెట్టి అదే ఏడు చేసిన నేను, అంత చల్లి ఉండే. ఇప్పుడైతే అంత ఏమైతే కాలు పెట్టినా, కానీ దీంట్లో మనం స్నానం అయితే వెళ్ళే. మన దగ్గర ఇప్పుడు టవాలు అవన్నీ బట్టలు ఎక్స్ట్రా పేరు అయితే లేవు. మంచి పీస్ఫుల్గా ఉంటుంది గాయస్. కానీ ఇక్కడ వాటర్ కూడా చల్లగా ఉంటాయి. కానీ కాలు పెడితే ఏమవుతుంది అంటే కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. లాస్ట్ టైం ఇంతసేపు కూడా పెట్టలేకపోయినా అసలు. బా వస్తుంటుంది కదా మీకు నేచర్లో వాటర్ ఫాల్స్. ఆ స్నో ఏంటంటే ఇప్పుడు పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి పైన, ఇంకా పైకి పోవచ్చు మనం. యాక్చువల్లీ ఇంకా చాలా పైకి పోవచ్చు, మొత్తం పైకి వచ్చిన నాకు దూరం నుంచి చూపించాను, మొత్తం పైకి పోవచ్చు. అది అక్కడి వరకు పోనికే టైం పడుతుంది. సో అంత దూరం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇదే 3 kilometers పైకి ట్రెక్కింగ్ చేయాలి. ఆడ మళ్ళీ ఇంకో 2 kilometers 1 kilometer ఉంటుంది. ఆడిపోయిన తర్వాత మళ్ళీ వాటరే ఉంటాయి, ఇంతే ఉంటాయి ఆడ కూడా. సో మనం అందుకే ఈయన్నే లాస్ట్ ఇయర్ కూడా ఈయన్నే ఆగిపోయినాయి మాకు. మేమైతే ఇలా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, కానీ అంత రిస్క్ తీసుకోవాలి, చల్లగా ఉండేవాడు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు రూమ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం పక్కా ఈ 3 ఈరోజు చూపించిన వ్లాగ్లో అయితే ఈ 3 మీరు కవర్ చేసుకోండి. సో ఒక డే అయితే అవుతుంది దీనికి. ఒక డే అంటే నెక్స్ట్ మీరు ఒకవేళ రైడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కవర్ చేసుకొని ఇటు నుంచి చంద్రతాల్ వెళ్ళేసి చంద్రతాల్లో నైట్ స్టే చేయొచ్చు. సో మేమైతే చంద్రతాల్ రేపు నైట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. రేపు మేము ఓన్లీ చంద్రతాల్ ఇక్కడ నుంచి 50 kilometers ఉంది. సో రేపు చంద్రతాల్ అయితే వెళ్తాం మేము, అక్కడైతే స్టే చేస్తాం మేము. సో ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి వెళ్దాం, రూమ్కి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఓకేనా, చలో లెట్స్ గో. మనం రూమ్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో మేము ఫుడ్ కూడా తెచ్చేసుకున్నాం. మొత్తము రూమ్ అంతా గజిబిజిగా ఉంది. సో మనం రేపు వచ్చేసి ట్రావెల్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి 50 kilometers ఉంది, కానీ మనము 50 kilometers అయినా కొంచెం మెల్లగా లేచి 50 kilometers ట్రావెల్ చేసి నైట్ వచ్చేసి టెంట్లో స్టే చేద్దామా లేకపోతే అక్కడ రూమ్ తీసుకుందామా చూద్దాం. ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది. మనం అయితే చంద్రతాల్కి అయితే పోతున్నాం రేపు, చంద్రతాల్. సో ఆడికి పోయిన తర్వాత ఆ స్టార్స్ వ్యూస్ అయితే చూపిస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు వచ్చేసి వ్లాగ్ డే 8 వ్లాగ్ అయితే వస్తుంది. సో బాయ్.